ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందండి. కొన్ని ప్రాంతాల మీదుగా 11 చోట్ల ఇంటర్ ఎక్స్చేంజ్లు కూడా నిర్మిస్తారట. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికైతే అనుమతులు కోరుతూ తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి నితిన్ గడ్కరీని అభ్యర్థించారు. ఈ రహదారి రెండు రాష్ట్రాల అభివృద్ధికి రవాణాకి కీలకం కాబోతుందని చెప్తున్నారు. తెలంగాణకు సముద్రం లేనందున బందర్ పోర్టుకు సరుకు రవాణా సులభతరం అవుతోంది. ఈ ప్రాజెక్టుపై సెప్టెంబర్ 22న గడ్కరీ హైదరాబాద్ లో సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే సెప్టెంబర్ 22న గడ్కరీ హైదరాబాద్ లో సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారని చెప్తున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైన 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి మనం ముందే అనుకున్నాం. ఈ రహదారి భవిష్యత్తులో రెండు రాష్ట్రాలకు ఒక ముఖ్యమైన ఆర్థిక రవాణా మార్గంగా మారబోతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సముద్రం రేవు లేనందున సరుకు రవాణా కోసం ఆంధ్రప్రదేశ్లోని బందర్ పోర్టు వరకు సులభమైన రవాణా మార్గం అవసరమని, ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఈ అవసరాన్ని తీరుస్తుందని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధానుల మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించాల్సి ఉందని గడ్కరీకి గుర్తు చేశారు. ఈ 12 వరుసల రహదారిలో సుమారు 118 కిలోమీటర్ల భాగం తెలంగాణలో, మిగతా భాగం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ అమరావతి జాతీయ రహదారిని రంగారెడ్డి జిల్లాలో యాచారం మీదుగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రాథమిక అంచనాను రూపొందిస్తా ఉన్నారు. ఈ రహదారి నిర్మాణంపై కేంద్ర మంత్రి గడ్కరీ సెప్టెంబర్ 22న హైదరాబాద్ లో ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తారని సీఎంఓ కార్యాలయం తెలిపింది. ఈ సమావేశంలో అధికారులు, నిపుణులు ఈ ప్రాజెక్టుపై మరింత లోతుగా చర్చించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోని రావిరాల నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం సన్నాహాలైతే జరుగుతూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట, కుర్మిద ప్రాంతంలో జంక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆ జంక్షన్ల నుండి మేడిపల్లి, మల్కీస్గూడెం, యాచారం వెనుకవైపు నుంచి కొత్తగా నిర్మించనున్న 12 వరుసల జాతీయ రహదారి వెళ్తా ఉంది. నల్గొండ జిల్లాలోని మునుగోడు, చుండూరు మధ్య నుంచి జాన్పహాడ్ మీదుగా ఈ రహదారిని నిర్మిస్తారని సమాచారం వస్తా ఉంది. ఈ రహదారి వెంట 11 చోట్ల ఇంటర్ ఎక్స్చేంజ్లు ఏర్పాటు చేస్తారని తెలుస్తా ఉంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు, రవాణా వ్యవస్థ మెరుగుపడతాయని, ముఖ్యంగా తెలంగాణకు బందర్ పోర్టు ద్వారా సరకు రవాణా మరింత సులభమవుతుందని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయంలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.